మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బడ్జెట్కి సంబంధించి సమావేశానికి ప్యానెల్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. సో దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సార్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా 11వ అంశాన్ని ఆమోదం తెలుపుతున్నాం, 12 కూడా ఆమోదం తెలుపుతున్నాం, 13వ అంశం ఆమోదం తెలుపుతున్నాం, 14వ అంశాన్ని కూడా ఆమోదిస్తున్నాం. తెలియజేసుకుంటూ ఈ రోజున మనం ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ దాదాపు కదిరి పట్టణ ప్రజలకు 25వ సంవత్సరానికి గాను 20,26,91,700 రూపాయలతో ఈ రోజున బడ్జెట్ మొత్తాన్ని కూడా ఆమోదం తెలుపుతున్నామని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అజెండాలో పోల్సిందిగా కోరుతున్నాం. ప్రాపర్టీనా, ప్రైవేట్ ప్రాపర్టీనా? చెప్పండి. మున్సిపాలిటీ ప్రాపర్టీనా లేదా ప్రైవేట్ ప్రాపర్టీనా? సార్, ప్రాపర్టీ ఎవరిది? మున్సిపాలిటీదా? మనం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నామా లేదా? ట్యాక్స్ వసూలు చేస్తే మా ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది, ట్యాక్స్ వసూలు చేయకపోతే మున్సిపల్ ప్రాపర్టీ అవుతుంది. సరే, మున్సిపాలిటీ అనుకుందాం. కొద్దిసేపు 200 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్క సభ్యుల దగ్గర 20,000 రూపాయలు వాళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారు మెంబర్షిప్ కోసం. మరి మున్సిపాలిటీకి ఇస్తున్నారా? మీరేమన్నా మెంబర్షిప్ డబ్బు కలెక్ట్ చేస్తున్నారా? వాయిదా కదా సార్, పూర్తి క్యాన్సల్ చేయాలి. ఇది ఎటువంటి సంబంధం లేదు. ఇది మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేని సబ్జెక్టు. 200 మంది సిఆర్సీలో 200 మంది సభ్యులు ఉన్నారు. సభ్యుల దగ్గర 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు మెంబర్షిప్ కోసం. ఈ 9,80,000 రూపాయలు ఏడైనా స్లమ్లోనో ఇంకో దగ్గర పెడితే ఒక నాలుగు ఒక రోడ్డు వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కోట్ల రూపాయల డబ్బు ఉంది. కోట్ల రూపాయలు డబ్బు ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు రిపేర్ చేసుకోవడం సత్తా ఉంది, శక్తి ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా క్యాన్సల్ చేయండి. వాయిదా కాదు, క్యాన్సల్ చేయండి సార్. అందరికీ ఇది ఆమోదం ఇవ్వండి. ఎందుకంటే అక్కడ కేసు పెట్టి ఆ కేసులో తీసుకుంటానంతా చూపులుగా అన్ని పెద్ద పెద్ద కేసులు ఆడి అక్కడ అమౌంట్ మన జనరల్ ఫండ్ నుంచి పెడుతున్నారా, వేరే వాళ్ళు ఎవరైనా గ్రాంట్ ఇచ్చారు? జనరల్ ఫండ్ నుంచి. గతంలో ఏమంటే ఎంపీ గ్రాంట్ కింద ఇంకో గ్రాంట్ కింద వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఆ విధంగా అయితే బాగుంటుందని ఆలోచన చేయండి. గౌరవ ఎమ్మెల్యే గారు మీరు చూసుకోండి. గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇచ్చారు. రూపాయలతో ఒక బయట ఆమోదం
తీసుకుంటామండి. తమరు ఇది పూర్తిగా విరుద్ధం. మున్సిపాలిటీ చట్టానికి విరుద్ధం. మున్సిపాలిటీ చట్టానికి విరుద్ధం. ఇది మంచిది కాదు. డబ్బు ఏదో